అందరికీ నమస్కారం. నా పేరు వేదకృష్ణమ్మ. నేను తెలుగు సంస్కృతం టీచర్ని. మీకు సంస్కృతం సర్టిఫికేషన్ కోర్స్ చెబుతున్నాను కదా. ప్రవేశికలో మనం ఇప్పటి వరకు 23 ప్రార్థనా శ్లోకాలు భావాలు ప్రథమ పాఠ ద్వితీయ పాఠ పూర్తిగా చెప్పుకున్నాం. ప్రథమ పాఠలో ఇదం శబ్దం కిం శబ్దం, ద్వితీయ పాఠంలో తద్ శబ్దం ఏతద్ శబ్దంతో ప్రశ్నలకి జవాబులకు ప్రశ్నలు ఎలా రాయాలో చెప్పాను. తగిన పదాలతో వాక్యాలు పూరించటం చెప్పాను. ఈరోజు 2 శ్లోకాలు తృతీయ పాఠంలో పదాలు చెప్తాను. ఈరోజు కూడా పుస్తకాలకి ఆఫీస్ ఫోన్ నెంబరు అడ్రస్సు పెడతాను. ప్రతి శనివారం భగవద్గీత 12వ అధ్యాయంలో శ్లోకాలు గీతా జయంతి కాంపిటీషన్కి పెడుతున్నాను. ఆదివారం కృష్ణ శతక పద్యాలు కాంపిటీషన్కి పెడుతున్నాను. సంస్కృతం ఆఫీస్లో గీతా ప్రెస్ వాళ్ళ భగవద్గీత పుస్తకాలు అన్ని సైజుల్లోనూ ఉంటాయి, మీరు తెప్పించుకోవచ్చు. సోమవారం భాగవత పద్యాలు, బుధవారం సంస్కృతం, శుక్రవారం తెలుగు, శనివారం భగవద్గీత, ఆదివారం శతక పద్యాలు ఉంటాయి. అందరూ నా అక్షర అకాడమీ ఆఫ్ సంస్కృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. అన్ని వీడియోస్ చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు సంస్కృతం సర్టిఫికేషన్ కోర్సులో ప్రవేశిక చెప్తున్నాను. మనం ఇది మొదలుపెట్టి ఇప్పటికి 8 ఎపిసోడ్స్ అయినాయి, అంటే 8 ఎపిసోడ్స్ అయినాయి. ఇది 9వ ఎపిసోడ్. 23 శ్లోకాలు అయిపోయినాయి ఇప్పటికి. ఇది 24వ శ్లోకం. ఇది శివస్తుతి, శివుడి యొక్క స్తుతి అన్నమాట. చెప్తాను శ్లోకం. చంద్రాననాథ దేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్థశిరసే నమః. భావం: చంద్రుని వంటి మోము గల పార్వతి సగము శరీరముగా కలవాడును, చంద్రకిరణముల వలె తెల్లని ఆకృతి కలవాడును. చంద్రుడు, సూర్యుడు, అగ్ని 3 కన్నులుగా గలవాడును, తలపై చంద్రకళ కలవాడును అగు శివునకు నమస్కారము. ఆయన్ని వర్ణించారు. చంద్రుని వంటి మోము గల పార్వతి అంటే పార్వతీదేవి చాలా ప్రశాంతంగా అందంగా ఉన్నదనమాట. ఆయన అర్ధనారీశ్వరుడు కదా, సగం పార్వతి ఉంటుంది, శరీరముగా కలవాడును, చంద్రకిరణంలో వలె తెల్లని ఆకృతి కలవాడును. శివుడు చాలా తెల్లగా ఉంటాడంట. విష్ణుమూర్తి నల్లగా ఉంటాయి, శివుడు తెల్లగా ఉంటాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని 3 కన్నులుగా కలవాడు. త్రినేత్రుడు అంటారు కదా ఆయన్ని. 3 కన్నులుగా కలవాడును, తలపై చంద్రకళ కలవాడును. చంద్రుడు ఆయనకి ఇక్కడ ఉంటుంది కదా తలపైన. అగు శివునకు నమస్కారము. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొక శ్లోకం చెప్తాను. 25వ శ్లోకం. 25వ శ్లోకం ఇది పార్వతీ స్తుతి. మృణాళవ్యాళవలయా వేణీ బంధకపర్ధిని హరానోకారిణీ పాతు లీలయా పార్వతీ జగత్. భావము: తామర తూండ్లు అనడు నాగ కంకణములను, జుట్టు ముడి అనడు జటాజూటమును కలదై శివుని అనుకరించుచున్న పార్వతి తన విలాసముతో లోకమును కాపాడుగాక. ఇందాక శివుణ్ణి వర్ణించారు, ఇప్పుడు పార్వతీదేవిని వర్ణించారనమాట. ఎలా అంటే తామర తూండ్లు అనేది నాగ కంకణములు కట్టుకుందంట. ఆవిడ కంకణాలు ఉన్నాయి చేతులకి. జుట్టుముడు అనేది జటాజూటమును కలదై. అసలు ఆవిడ సిగ్గు చాలా పెద్దదని చెప్తారు. శివుని అనుకరించుచున్న పార్వతి తన విలాసముతో లోకమును కాపాడుగాక. శివుళ్లాగా ఈవిడ కూడా అలంకారం ఉన్నది అని ఇందులో వర్ణించి చెప్తున్నారనమాట ఈ శ్లోకం ద్వారా. ఓకేనా? ఇప్పుడు మీకు పాఠం చెప్తాను. చెప్తున్నాను. ఇప్పటి వరకు మనకి ప్రథమ పాఠ ద్వితీయ పాఠ 2 పాఠాలు అయిపోయినాయి.
ఇవాళ తృతీయ పాఠ, మూడో పాఠం అన్నమాట. మూడో పాఠంలో మీకు ఈరోజు పదాల పరిచయం చేస్తున్నాను. ఇవి కూడా పద పరిచయ, బహువచన రూపాణి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ రెండు కూడా ఏకవచనంలో ఉన్నాయి. ఇప్పుడు మీకు డిఫరెంట్ చెప్తాను, దానికి దీనికి వ్యత్యాసం ఏంటో చెప్తాను. ఇవి బహువచనంలో ఉన్నాయి అన్నమాట. థర్డ్ లెసన్ బహువచనంలో ఉన్నది. చూడండి, పుంలింగాహ, స్త్రీలింగాహ, నపుంసకలింగాహ. దేనికి దానికి మనకి తెలుగులో కూడా అలాగే ఉంటుంది, హిందీలో అలాగే ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఈ లింగ భేదం కంపల్సరిగా తెలుస్తుంది మనకి కదా. ఇప్పుడు పుంలింగాలు, స్త్రీలింగాలు, నపుంసకలింగాలు తెలుగులో చెప్తే. అయితే రామాహ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఫస్ట్ లెసన్లో రామహ ఏకవచనం, రాముడు. కానీ ఇక్కడ అలా కాదు, రామాహ రాములు. సంస్కృతంలో దీర్ఘము విసర్గము ఉంటాయి బహువచనానికి, అదే ఏకవచనానికి రామహ ఉంది. ఓకేనా? మామూలుగా అయితే రామహ, ఇది ఏకవచనం, రాముడు తెలుగులో. ఓకేనా? ఇక్కడ రామాహ రాములు, దేవాహ దేవులు, బాలాహ బాలురు, గజాహ ఏనుగులు, సముద్రాహ సముద్రములు, విద్యాలయాహ పాఠశాలలు, కాకాహ కాకులు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇది పుంలింగాలు అన్నమాట. ఇంతవరకు పుంలింగాలలో మనకి గజాహ పుంలింగంలో తీసుకున్నారు, అలాగే సముద్రాహ కూడా పుంలింగంలో తీసుకున్నారు, కాకాహ పుంలింగంలోకి తీసుకున్నారు. సంస్కృతంలో అసలు అవి ఎలా వాళ్ళు ఇస్తే మనం వాటిని అలాగే రిసీవ్ చేసుకోవాలన్నమాట. స్త్రీలింగాహ, దీంట్లో కూడా చూడండి దీర్ఘము విసర్గము ఉంది. ఫస్ట్ ప్రథమ పాఠాలో దేవతాహ ఉట్టి దీర్ఘం ఉంది. దేవత, దేవత అంటే దేవత. చూడండి రాసి చూపిస్తా. దేవత దీర్ఘాలు ఉంటాయి స్త్రీలింగానికి. దేవత ఏకవచనం అన్నమాట. ఇది విసర్గం లేదు. కానీ పుంలింగానికి దీర్ఘము విసర్గము మొదట్లో అది ఏకవచనంలో అయితే లేదు, కానీ స్త్రీలింగాలకి దీర్ఘం ఉంటుంది. కానీ బహువచనంలో ఒకసారి విసర్గం కూడా ఉంటుంది. దేవతాహ దేవతలు, బాలికాహ బాలికలు, మాలాహ దండలు, లతాహ తీగలు, వీణాహ వీణలు, గంటాహ గంటలు, సీతాహ సీతలు. ఓకేనా? ఇది మళ్ళీ ప్రథమా విభక్తి, సారీ ఏకవచనం. ఇది నపుంసకలింగాహ, ఇవన్నీ స్త్రీలింగాలు. ఇప్పుడు ఇది నపుంసకలింగాలు. పుస్తకాని పుస్తకములు, పాత్రాణి గిన్నెలు, నేత్రాణి కన్నులు, ధనాని ధనములు, నక్షత్రాణి నక్షత్రములు, పుష్పాణి పువ్వులు, ఫలాని పండ్లు. మనకి ఫస్ట్ ప్రథమ పాఠాలో ఫలం, పుష్పం, నక్షత్రం, ధనం, నేత్రం, పాత్రం, పుస్తకం అలా ఉన్నాయి. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్కి రాసి చూపిస్తాను. పుస్తకం, పుస్తకం అంటే పుస్తకము. ఓకేనా? ఏకవచనంలో అయితే పుస్తకం, పుస్తకం అంటే పుస్తకము. ఇది సారీ బహువచనాల్లోనేమో ఇలా వస్తాయి, ఏకవచనంలో పుస్తకం అలా ఉంటుంది అనమాట. నకారం ఉంటుంది. వీటికేమో దీర్ఘం ఉంటుంది, వీటికేమో ఉంటుంది.
దీనికేమో విసర్గం ఉంటుంది కానీ దీర్ఘము ఉండదు. ఓకేనా? పుంలింగాలు, స్త్రీలింగాలు, నపుంసక లింగాలు ఇవన్నీ రాసుకొని చదవటం ప్రాక్టీస్ చేస్తే మీకు ఇవన్నీ మళ్ళీ ఫస్ట్ సెకండ్ లెసన్స్లో ఉన్నట్లుగానే క్వశ్చన్ ఆన్సర్స్, మళ్ళీ వాక్య ప్రయోగాలు అవన్నీ కూడా ఇందులో ఇంకా ఎక్కువ ఉంటాయి. మీకు డిఫరెంట్తో సహా చెప్తాను. ఇప్పుడు మీకు కథ చెప్తాను. కథ పేరు ఫలించిన పట్టుదల. పట్టుదల అనేది ప్రతి వాళ్ళకి ఉండాల్సిన ముఖ్యమైనది. మెయిన్ విద్యార్థులకు అందరికీ కూడా పట్టుదలతో చదువుకుంటేనే పైకి వస్తారు. మంచిగా మార్కులు తెచ్చుకోవడానికి, క్లాస్ ఫస్ట్ రావడానికి అన్నిటికీ పట్టుదల అనేది ఉండాలన్నమాట. ఏ పని చేయాలన్నా పట్టుదల ఉండాలి. మీకు దాని గురించే కథ చెప్తున్నాను. పూర్వం వర్తకులందరూ కూడా గుంపులుగానే ప్రయాణాలు చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సరుకులు అమ్ముకునేవాళ్ళు. ఇప్పట్లాగా కాదనమాట. ఇప్పుడంటే మనకి ఎక్కడ చూసినా అన్ని రకాలు అమ్మడానికి షాపులు ఉంటాయి, ఆల్ దొరుకుతాయి మనకి. కానీ పూర్వకాలంలో అలా దొరికేవి కాదనమాట. ఇప్పుడంటే ప్రయాణ సౌకర్యాలు ఇప్పటికంటే అప్పుడు అసలు ఏం లేవు. ఇప్పుడు మనకి ప్రయాణ సౌకర్యాలు చాలా ఉన్నాయి. మనకి అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి. ఇంకా అంటే లోకల్లో తిరగడానికి చిన్న వెహికల్స్, కొంచెం పెద్ద దూరమైన ప్రదేశానికి వెళ్ళాలంటే ట్రైన్స్ అని, బస్సులని ఇవి ఉన్నాయి. ఇంకా అది కూడా కాదు, మనం ఇంకా దేశం కాదు వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి అంటే ఆటోమేటిక్గా ఫ్లైట్స్ ఉన్నాయి మనకి. ఇన్ని సౌకర్యాలు ఇప్పుడు వచ్చినాయి. పూర్వకాలంలో ఇన్ని సౌకర్యాలు లేవన్నమాట. అంటే ఇన్ని రకాల షాపులు లేవు, ఇన్ని రకాల ఏ రకమైన సౌకర్యాలు లేవు. ఆ టైంలోదనమాట ఈ కథ. అయితే వర్తకులందరూ కూడా గుంపులుగా ఉండి వాళ్ళు దేశాలకు తిరుగుతూ వాళ్ళ సరుకుని అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేవాళ్ళు. అలా ఒకసారి ఒక పెద్ద గుంపు బయలుదేరారనమాట. అయితే వాళ్ళు ఏమైంది, కొద్ది రోజులు ప్రయాణం చేసి వాళ్ళు ఒక ప్రదేశానికి వెళ్ళారు. తీరా వాళ్ళు వెళ్ళింది అవతల వైపుకి కంట్రీ వేరే దేశానికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఒక ఎడారి దాటాల్సి వచ్చింది. ఎడారి దాటాలి అంటే ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే సరుకులతో వెళతారు కదా, సరుకులు మొయ్యడానికి వాళ్ళకి గుర్రాల మీద, ఒంటెల మీద సరుకులు పెట్టుకొని, ఇంకా ఎడ్ల బళ్ళు, గుర్ర బళ్ళు అలాంటివి కట్టుకుని వాటిల్లో సరుకులు పెట్టుకొని బయలుదేరేవాళ్ళు అనమాట. అప్పుడు ఏమైంది, ఎడారి ప్రాంతాన్ని దాటాలి అంటే ఒక గైడెన్సీ కావాలి. అక్కడ ఒక గైడ్ని, అంటే ఆ ఎడారి ప్రాంతం యొక్క పరిస్థితి అంతా తెలిసిన అతన్ని మాట్లాడుకుని ఆయన ఎమ్మడ పెట్టుకొని బయలుదేరుతారనమాట. అయితే ఏమవుతుంది, తీరా వాళ్ళు వెళ్ళేసరికి అది మంచి వేసవికాలం. ఆ ఎడారి ప్రాంతంలో పగలు జర్నీ చెయ్యాలి అంటే చాలా కష్టం అనమాట. పగలంతా కూడా ఎండ విపరీతంగా ఉంటుంది కదా, అంత ఎండలో ప్రయాణం చేయాలంటే యానిమల్స్తో బయలుదేరుతారు కదా వాళ్ళు. దానికి తోడు కేవలం ఇవే కాదు, వాళ్ళకి పాలు ఇవన్నీ కావాలంటే ఆవుల్ని, గేదెల్ని కూడా ఎమ్మట తీసుకొని వెళ్తారనమాట. అలా బయలుదేరారు. ఈ యానిమల్స్ అన్నీ ఆ ఎండలో ప్రయాణం చేయలేవు, దాహం వేస్తుంది, ఆహారం కావాలి, ప్లస్ వీళ్ళకి కూడా అన్నీ కావాలి కదా. అందుకోసం ఏమంటాడంటే వీళ్ళని తీసుకువెళ్ళడానికి అదే గైడ్ ఏమంటాడంటే, ఇలా కాదండి, నైట్ టైమే జర్నీ చేయాలి, డే టైం అంతా మీరు ఇక్కడ షెల్టర్ ఏదన్నా పెట్టుకొని, అంటే గుడారాల్లాగా వేసుకునేవాళ్ళు కదా టెంట్లు, అలా వేసుకుని అందరూ పగలేమో ఆ టెంట్లో ఉండిపోతారు, రాత్రి అయిన తర్వాత ప్రయాణం మొదలు పెడతారు. అలా 2 రోజులు అలాగే నడుస్తుంది. ఇంకా లాస్ట్ అనమాట. ఇంకా ఒక రోజు నైట్ ప్రయాణం చేస్తే వేరే ఇంకో దేశానికి వెళ్ళిపోతారనమాట. సరే, ఆ గైడ్ వీళ్ళందరూ కూడా రాత్రి అయినాక అన్ని జంతువుల మీదకి ఎక్కుతారు. అంటే ఒంటెల మీదకి, గుర్రాల మీదకి, ఎడ్ల బళ్ళల్లోకి అలాగా అందరూ ఎక్కుతారు. ఎక్కి బయలుదేరుతూ ఉంటారు. అంతలో కొంత దూరం వెళ్ళేసరికల్లా వీళ్ళకి గైడ్గా ఉన్న అతనికి బాగా తిన్నాడు, హాయిగా ప్రయాణం చేస్తున్నారు కదా. ఆ ప్రయాణంలో ఈయన పాపం గబుక్కుని కళ్ళు మూసుకొని నిద్రపోయాడు హ్యాపీగా. నిద్రపోయేసరికల్లా ఏమైంది, ఇక తెల్లవారిపోయింది. తెల్లవారేసరికల్లా వీళ్ళకి మెలకువలు వచ్చేసరికల్లా మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికే వచ్చి ఆగినాయి యానిమల్స్ అన్నీ కూడా. ఆగేసరికల్లా వీళ్ళు
చూసేసరికి ఇదేంటిది, రాత్రి మనం ఇక్కడే కదా బయలుదేరాం, మళ్ళీ తెల్లారి ఇక్కడికే వచ్చినాయి అంటే వాటికి గైడెన్స్ ఇస్తే వెళతాయి. అలా కాకపోతే ఏముంది, అక్కడక్కడే తిరుగుతాయి అన్నమాట. అలాగే జరిగింది పరిస్థితి. అయ్యేసరికలో అందరూ ఒకళ్ళనొకళ్ళు కేకలేసుకుని భయపడుతూ బాధపడుతూ ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ పరిస్థితి ఏంటి, బాబోయ్ నీళ్లు లేవు, నీళ్ళు అయిపోయినాయి అనమాట. అంటే ఎమ్మట నీళ్లు తీసుకుని వెళ్తారు కదా, నీళ్ళు అయిపోయినాయి. ఆ బాబోయ్ ఇప్పుడు ఈ రోజంతా నీళ్లు లేకుండా ఇంతటి ఎండలో ఉంటే చచ్చిపోతాము, జంతువులు చచ్చిపోతాయి, ఏం చేయాలి, పరిస్థితి ఏంటని అందరూ ఇదవుతుంటారు. వాళ్ళల్లోనే గైడ్ సైలెంట్గా ఉంటాడు అంతే, వాడు ఏమనడు, వాడికి అలవాటే అట్లాంటివన్నీ కూడా. ఇందులో ఈ వర్తకులలో పెద్ద అతను ఒక అతను ఉంటాడు, అనుభవశాలన్నమాట. ఆయన ఏం చెయ్యాలా, ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా కాపాడుకోవాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆయనకి దూరంగా గడ్డి కనిపిస్తుంది. గడ్డి కనిపించేసరికి గబగబా అక్కడికి వెళ్ళిపోయి చూసి, గడ్డి పెరిగింది అంటే ఈ క్రింద నీరు ఉంటుంది అని ఆయనకి ఒక నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకంతో ఏం చేస్తాడు, తనతో పాటు వచ్చిన వాళ్ళు పని వాళ్ళని పిలిచి, అంటే పని వాళ్ళని కూడా తెచ్చుకుంటారు మరి, ఎందుకంటే అందరికీ వండుకొని తినడం చేత కాదు కదా, వండడానికి, సామాన్లు మోయడానికి, ఇంకేదైనా పనులు చేసి పెట్టడానికి పనోళ్ళు ఉంటారు. అలా పనోళ్ళు ఉంటే వాళ్ళని పిలుస్తాడనమాట. పిలిచి ముందు ఇక్కడ కొద్దిగా తవ్వండి, నీరు ఉంటుంది, చూద్దాం, మనం ట్రై చేద్దామని చెప్తాడు. వాళ్ళందరూ వెంటనే పాపం అక్కడ తవ్వుతారనమాట. తవ్వితే ఏమవుతుంది, చాలా లోతుగా తవ్వుతారు. తీరా లాస్ట్కి వెళ్ళేసరికల్లా అక్కడ వాళ్ళకి రాయి కణేలమంటూ రాయి తగులుతుంది. రాయిలు తగిలేసరికల్లా అబ్బా ఇంకా ఏముంది ఇక్కడ, ఇంకా రాయినేం తవ్వుతాం మనం, కుదరదు అనుకుని బయటకు వచ్చేస్తారు. వచ్చేసరికల్లా అప్పుడు అందరూ అంటారు, అనవసరంగా ఇంత టైం వేస్ట్ అయింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, తవ్వితే నీళ్ళు వస్తాయి కదా అనుకున్నారు, పాపం తీరా చూస్తే ఇలా అయ్యింది. అప్పుడు ఆయన అన్నాడు, కాదు ఇక్కడ గడ్డి పెరిగిందంటే నీరు ఉండి తీరాల్సిందేనే అని ఆయనకి డౌట్ వచ్చి వెంటనే లోపలికి దిగి ఆ రాయి మీద చెవు పెట్టి వింటాడనమాట. వింటుండేసరికల్లా ఆటోమేటిక్గా ఆ రాయిల కింద నుంచి వాటర్ ప్రవహిస్తున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది, రాయి నీటి సౌండ్ వినిపిస్తుంది. వినిపించేసరికల్లా ఆయన కాదు, అందులో పని వాళ్ళని పిలిచి, మీరు వెంటనే దీన్ని గట్టిగా చేతిలో ఉన్న సుత్తితోటి కొట్టి రాయి పగిలేలాగా చేయండి అని చెప్పేసి చెప్తాడు. సరే ఏదైతే అదైంది, లాస్ట్ ప్రయత్నం కదా అనేసి వాళ్ళు వచ్చి వెంటనే ఆ రాయి మీద గట్టిగా కొడతారనమాట. కొట్టేసరికల్లా రాయి కాస్త రెండుగా పగిలిపోయి ఒక్కసారి అందులో నుంచి నీరు పైకి ఫౌంటైన్లా వస్తుంది అనమాట. వచ్చేసరికల్లా అందరు మొహాలు వెలిగిపోతాయి సంతోషంగా. అందరూ అక్కడ శుభ్రంగా నీళ్లు తాగినన్ని తాగి, జంతువులన్నిటికీ నీరు పెట్టి స్నానాలు చేసి మళ్ళీ వంట చేసుకోవడం మొదలు పెడతారనమాట. అంతా అయిపోతుంది. ఇక మళ్ళీ వాళ్ళు రాత్రి అయితే వెళ్ళిపోవాలన్నమాట అక్కడికి. ఇంక ఇప్పుడు చాలా శ్రద్ధగా మళ్ళీ వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంటారు. అప్పుడు అందులో ఆ పెద్దతను నీరు ఉంది కదా, ఇక్కడ ఒక జల ఉన్నది అనే విషయం మళ్ళీ వచ్చే ప్రయాణికులకి తెలియాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఒక గుర్తుగా ఒక కర్రని పాతి అక్కడ ఒక పలకాన్ని పెడతారనమాట, ఇక్కడ జలం ఉన్నది అని. సరే ఇక వీళ్ళు మాత్రం చక్కగా వాళ్ళ ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ప్రయాణం అయ్యి వెళ్ళిపోతారు. చూసారా, పట్టుదలగా దాన్ని మళ్ళీ పగలగొట్టగలిగారు కాబట్టి రాయిని, వెంటనే వాటర్ వచ్చింది కాబట్టి అందరూ సేవ్ అయ్యారు. లేకపోతే ఎడారిలో ఎండ చాలా ప్రమాదకరమైంది, ఆ ఎండలో చనిపోతారు కూడా అనమాట. ఊపిరి ఆడక, ఆ ఆక్సిజన్ సరిపోక, నీళ్లు లేక, మనం ఒక గంట నీళ్లు తాగడానికి ఆలస్యం అయితేనే ఫీల్ అవుతాం కదా. ఓకే, కథ అందరికీ నచ్చింది అనుకుంటాను. మీరందరూ అక్షర అకాడమీ ఆఫ్ సంస్కృతం ఛానల్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్ని వీడియోస్ని చూడండి.